ఉండాలి. కులం తీసేయండి. సరే కులం ఉందనుకోండి, మరి ఎందుకమ్మా మనవాడిని చేశాడు? ఓకే, రాధాకృష్ణ చేశాడు. ఇదిగో ఈనాడు పేపరు. రామోజీరావు మన గురువు కదా. ఎంత మన కమ్మళ్ళలో దొంగరా కొడుకులుంటే అంత మనం ప్రేమిస్తామన్నమాట. రామోజీరావు ఎంత ప్రేమిస్తాం కదా. మరి రామోజీరావు మరి ఎందుకు రాశాడు? ఇదిగో సృజనాత్మక రుణం అంటే 5,700 కోట్లు బ్యాంకు రుణాలు, మోసాలు, ఇంటర్నేషనల్ కిలాడి. మరి ఈ కిలాడి గాడికి మరి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. రాశారుగా మరి. ఇదిగో రామోజీరావు గారి సృజనాకి ఈడి అంటే ఎన్ని వేల కోట్లు వీడి తిన్నాడు, ఎంత మోసం చేశాడు, మన డబ్బులు ఎంత తినేశాడు. ఇవన్నీ ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో వచ్చేసినాయిగా. సుజనా చౌదరి అనేవాడు మన కమ్మవాడు, పరమ లోఫర్, డోఫర్, దొంగ, కబ్జాదారుడు. ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని వాడిని అనొచ్చంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్. ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి. ఆయన సిగ్గేస్తుంది, వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అని. మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం? లేదు ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఇదిగో ఈ పేపర్, వీడు దొంగ, వీడు ఇలాంటి వాడు, నేను ప్రతి ఇంటికి పాంప్లెట్ పెడతా. ఇతను ఇంత దుర్మార్గుడు, వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మన ఓట్లు వేస్తామా? వేసుకుందామా? మనం టీవీలో సినిమాలు చూస్తాం, టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడుతుంటే లేదు, మనం కూడా ఏడుస్తాం. అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఏడుస్తున్నామే, సొసైటీలో ఇలాంటి దొంగ నా కొడుకులు మసలే అని ఇలాంటి వాళ్ళని మనం కమ్మ పేర, మన కులం పేర ఎందుకు మనం టార్గెట్ చేయాలి? నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా, కమ్మ సాక్షిగా అంటే మనం తిడతారులే, నా తల్లి సాక్షిగా, నా భార్య బిడ్డ సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను. వీడు దొంగ అన్నా. ఇంతకంటే నెంబర్ 1 కిలాడి ఎవడు? నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసా మీకు? నాకంటే చిన్న ఇల్లు, నేనే పేదోడే, నాకంటే పేదోడు. మరి 1,00,000 కోట్లు ఎలా సంపాదించాడు? మన కమ్మాన్ని అడుగుదాం. 1,00,000 కోట్లు సంపాదిస్తారు షార్ట్ టైంలో. అయినా రామోజీరావు గారు రాయడాని గురించి, ఎందుకంటే ఒక 1,000 కోట్లు వెళ్ళిపోయినాయి రాంగ్ రూట్లో, గురుగారికి వెళ్ళిపోయినాయి. ఇలాంటి దొంగలు నమ్మొద్దు. ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈయన నా కులమేం కాదు, ఈయన నా బంధువు కాదు, నా క్లాస్మేట్ కాదు, నాకేమన్నా డబ్బులు ఇవ్వలా. కావాలంటే నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు, డబ్బులు ఇచ్చి జగన్ గారు అనేస్తున్నాడని చెప్పి. ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే 14 ఏళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే, అట్లానే నా సొంత బ్రదర్ లాగా భావించి క్యారెక్టర్. ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం అంటున్నాము? బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్. మీరు ఇదే తెచ్చుకోండి. మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి, ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం. ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు? ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి, మీరు ఆన్సర్ కూడా. నేను క్వశ్చన్ వేస్తాను, మీరు ఆన్సర్ చెప్పుకోండి. విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు. అప్పుడు విజయవాడలో 3 రోజులు 4 రోజుల పాటు స్వైర విహారం. ఎంతో మంది కమ్మోళ్ళు, ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు, మానం పోయింది, శీలం పోయింది, నరికేశారు, ముక్కలుగా నరికేశారు. అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? మన కోసం పరిగెత్తుకొచ్చాడా? హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు. తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. ఇక్కడ కమ్మస్ ఏమైపోయారు? విజయవాడలో కమ్మస్ ఏడుస్తూ పారిపోయారు. డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలుగా నరికారు.
ఊళ్ళలో పరిగెత్తారు. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, నా బిడ్డల్ని కాపాడండి. కమ్మవాడు ఎంతమంది ఏడ్చిదే క్రైమ్ లైక్ ఎనీథింగ్. సిగ్గు లేదా? ఇంకా మనకు సిగ్గు లేదా? వాడు ఒక్కసారి వచ్చాడా? నారా చంద్రబాబు అనేవాడు మన బిడ్డను చంపేశారా, మన కులవాడు చంపేశారా, రండి నా కొడకలారని వచ్చాడా? అస్సలు రాలా. ఎందుకు రాలేదు? ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మోళ్ళు వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు, ఒక గ్రూప్ మనకు వస్తుంది. ఎందుకు రాలా? చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి ఎందుకు రాలా? చచ్చిపోయిన వాళ్ళ కమ్మవాళ్ళ ఇంటి ఎందుకు రాలా? తెలుసుకోండి, దండం పెడుతున్నా, తెలుసుకోండి. నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా, నేను కమ్మవాడిలో పుట్టేందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. కానీ మీరు తప్పులు చేస్తున్నారు. బాగా చేస్తున్నాడా లేదా, మనకు రోడ్లు వేస్తున్నాడా లేదా, ఆ పథకాలు ఇస్తున్నాడా లేదా, సిరిసరికి ఇస్తున్నాడా లేదా, మనకు సేవ చేస్తున్నాడా లేదా అనేవాడు ఎవడైనా దామోదరం సంజయ్ కావచ్చు, పివి నరసింహరావు కావచ్చు, దీనికి ఎన్టీఆర్ కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. బట్ నారా చంద్రబాబు నాయుడు అనేవాడు కాదు. ఈజ్ నాట్ అట్ ఆల్ సూటబుల్ యాజ్ చీఫ్ మినిస్టర్. ఇది మీకు చాలాసార్లు చెప్పాను తల్లి, కమ్మ సోదరి మనులారా.